హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిచెన్ క్వీన్. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఈ కిచెన్ క్వీన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నేను చాలా టేస్టీగా ఉండే బ్రెడ్ పకోడాని చాలా ఈజీ వేలో టేస్టీగా తయారు చేసి చూపిస్తానండి. ప్రాసెస్ కొంచెం లాంగ్ అనిపిస్తుంది కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. అంత బాగుంది ఈ బ్రెడ్ పకోడా అనేది. చాలా క్రంచీగా, కొంచెం పులుపు పులుపుగా చాలా టేస్టీగా ఉంది బ్రెడ్ పకోడా. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. బ్రెడ్ పకోడా తయారీకి చూడండి, శనగపిండి, బియ్యపిండి, ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని మనకి బ్రెడ్ పకోడాలో సరిపోతాయి అనమాట. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఇందులో నేను ఆలూనైతే బాయిల్ చేసి పెట్టుకున్నాను. ముందే బాయిల్ చేసి పెట్టుకున్న ఆలూని ఇలా మ్యాషర్తో మ్యాష్ చేస్తున్నాను. ఇలా మెత్తగా ఆలూని మ్యాష్ చేసుకోవాలన్నమాట. మ్యాష్ చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకున్నాను. తర్వాత ఇందులో స్టఫింగ్ చేసుకోవడానికి ఆలూలోకి ముందుగా నేను సాల్ట్ని యాడ్ చేశానండి ఈ మ్యాష్ చేసిన ఆలూలో. తర్వాత ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేశాను. తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేశాను. కారం అనేది కొంచెం తక్కువే యాడ్ చేయండి, ఎందుకంటే పచ్చిమిర్చి వేస్తాను కాబట్టి. తర్వాత ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని యాడ్ చేశాను. తర్వాత ఇందులోనే నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు చాట్ మసాలాని యాడ్ చేశాను. చాట్ మసాలా వేయటం వల్ల ఈ స్టఫింగ్ చేసేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేశాను. యాడ్ చేసేసుకొని తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీరా పౌడర్ని యాడ్ చేశానండి. యాడ్ చేసేసి వీటన్నిటికి కొంచెం టేస్ట్ ఇంకాస్త బాగా ఉండాలని చెప్పేసి 1 టేబుల్ స్పూన్ వరకు కెచప్ని యాడ్ చేశాను. యాడ్ చేసేసి వీటన్నిటిని చక్కగా ఈ విధంగా మిక్స్ చేసేస్తున్నాను. ఈ మసాలాలన్నీ ఆలుకి చక్కగా పట్టేటట్లు ఇలా మిక్స్ చేసేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇంకోటి అనమాట, మన బ్రెడ్ పకోడాకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మనం గ్రీన్ చట్నీ తయారు చేయాలన్నమాట. గ్రీన్ చట్నీ కోసం ఒక బౌల్ నిండుగా మిక్సీ బౌల్ని తీసేసుకొని ఒక బౌల్ నిండుగా కొత్తిమీర, ఒక హాఫ్ బౌల్ వరకు పుదీనాని యాడ్ చేశాను. తర్వాత ఇందులో ఒక్క పచ్చిమిర్చిని యాడ్ చేశానండి. తర్వాత హాఫ్ ఇంచ్ వరకు అల్లాన్ని ఈ విధంగా కట్ చేసి వేసుకున్నాను. తర్వాత ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు పెరుగుని యాడ్ చేశానండి. పెరుగుని యాడ్ చేసేసి తర్వాత ఇందులో ఈ గ్రీన్ చట్నీకి సరిపడేంత సాల్ట్ని యాడ్ చేశాను. తర్వాత ఇందులో ఒక హాఫ్ చెక్క నిమ్మకాయని ఇలాగా పిండాను అనమాట. నిమ్మకాయ వేయటం వల్ల మన గ్రీన్ చట్నీ అనేది గ్రీన్ గా ఉంటుందండి. నిమ్మకాయ యాడ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు, నిమ్మరసాన్ని. తర్వాత ఇలాగ గ్రైండ్ చేసిన తర్వాత ఇలా తయారైంది కదా, వీటిని నేను ఒక బౌల్లో తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఆలు మిశ్రమం పక్కన ఉందండి, గ్రీన్ చట్నీ కూడా తయారైపోయింది రెడీగా. వీటన్నిటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకొని ఇందులో ఒక పెద్ద బౌల్ నిండుగా శనగపిండిని తీసుకున్నాను. శనగపిండి ఒక బౌల్ నిండుగా శనగపిండి తీసుకుంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు బియ్యపిండిని యాడ్ చేశాను. శనగపిండిలో కలిపేటప్పుడు మన బియ్యపిండి యాడ్ చేయడం వల్ల మన పకోడా అనేది కొంచెం క్రంచీనెస్ వస్తుంది అనమాట. తర్వాత వీటికి సరిపడేంత సాల్ట్ని యాడ్ చేశాను. యాడ్ చేసేసి తర్వాత ఇందులోనే నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేశాను. యాడ్ చేసేసి ఇందులోనే నేను కొంచెం వాముని ఇలాగా క్రష్ చేసేసి యాడ్ చేస్తున్నాను అనమాట. వాము వేయటం వల్ల చాలా మంచిదండి బ్రెడ్ పకోడాలో. తర్వాత కసూరి మేతిని కూడా యాడ్ చేశాను. క్రంచ్ చేసేసి కసూరి మేతిని కూడా యాడ్ చేసేసి వీటన్నిటిని ఈ విధంగా మిక్స్ చేసేస్తున్నాను. మిక్స్ చేసిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఈ పిండిని. ఎక్కువ వాటర్ ఒకేసారి యాడ్ చేయొద్దండి. యాడ్ చేయటం వల్ల పిండి పల్చగా అయిపోతుంది. మనం పకోడా వేసేటప్పుడు మాత్రం బ్రెడ్కి పిండి సరిగ్గా ఉండదన్నమాట. నేను వీడియోలో చూపించిన విధంగా కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసి పిండి కలుపుకోవాలి. ఈ విధంగా సగం పిండి కలుపుకున్న తర్వాత ఇందులో నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వంట సోడాని యాడ్ చేశాను. యాడ్ చేసేసి అందులో కొంచెం వాటర్ వేయటం వల్ల అది కొంచెం పొంగుతుందండి. తర్వాత చక్కగా ఈ విధంగా పిండిలో మిక్స్ చేసేసుకోవాలన్నమాట. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసేస్తూ నేను వీడియోలో చూపించిన విధంగా పిండిని కలుపుకోవాలి. మరీ పల్చగా కాదు, మరీ చిక్కగా కాదు, ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట పిండి. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు బ్రెడ్ని తీసేసుకున్నాను. మన నార్మల్ బ్రెడ్డేనండి, మిల్క్ బ్రెడ్డే. ఈ బ్రెడ్ ఒక స్లైస్ని తీసుకొని ఈ స్లైస్కి నేను వీడియోలో చూపించిన విధంగా టమాటో కెచప్ని ఇలాగా అప్లై చేసుకోవాలన్నమాట. బ్రెడ్ పీసెస్కి ఇలాగా ఈ పీస్కి ఇలా టమాటో కెచప్ అప్లై చేసేసి తర్వాత మనం స్టఫింగ్ కోసం ఆలు తయారు చేసాం కదండి, ఆ మిశ్రమాన్ని ఈ విధంగా బ్రెడ్కి మనం కెచప్ అప్లై చేసిన తర్వాత ఇలాగా ఆలు స్టఫ్ చేయాలన్నమాట. చూడండి, ఈ విధంగా చక్కగా బయటకి రాకుండా స్టఫింగ్ అనేది జాగ్రత్తగా మనము స్టఫ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ స్టఫ్ చేయొద్దండి, పర్ఫెక్ట్ గా ఉండేటట్టు మనం చూసుకొని స్టఫ్ చేయాలన్నమాట.
ఇలా స్టఫ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టుకొని ఇంకో స్లైస్ తీసుకొని దీనికి మనం గ్రీన్ చట్నీని అప్లై చేసేసుకుందాం. చూడండి వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా గ్రీన్ చట్నీని అప్లై చేసేసుకొని ఇలాగా కవర్ చేసేసుకుందాం. బ్రెడ్ పీసెస్ ని ఈ విధంగా కవర్ చేసుకుందాం. మిగతా వాటిని కూడా ఇలాగే తయారు చేసి ప్లేట్ లో పెట్టేసుకుంటున్నాను. వీటిని ఫ్రై చేయడానికి ఆయిల్ పెట్టేశానండి స్టవ్ మీద. ఆయిల్ అయితే బాగా హీట్ అయింది. హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో ఆయిల్ ని పెట్టేసుకొని మనం పిండిని కలిపి పెట్టుకున్నాం కదండి పకోడా కోసం. ఇలా బ్రెడ్ మనం స్టఫ్ చేసిన బ్రెడ్ పీస్ ని ఈ విధంగా పిండిలో డిప్ చేసుకుని మనం ఇలాగా వేడిగా ఉన్న ఆయిల్లో వేసుకుందాం. ఆయిల్లో వేసే ముందు మనం పకోడా వేసేటప్పుడు మన కొంచెం చేతి వలన పిండి అటు ఇటు అయితే జాగ్రత్తగా ఇలాగా స్టఫింగ్ చేసుకోండి. మనం అలవాటైన వాళ్ళు ఇలాగా నూనెలో వేయంగానే మనం ఇలాగా అప్లై చేయొచ్చు పిండి. కొంతమందికి చెయ్యి కాలే అవకాశం ఉంది కాబట్టి స్పూన్ తో కొంచెం వేసుకోండి పిండి. ఎందుకంటే అంతవరకు హోల్లా పడిపోతుంది మనం చేయితో వేయటం వల్ల పకోడా. వేడి ఆయిల్ ఇలా వేయటం వల్ల పకోడా అనేది చాలా చక్కగా పొంగుతుంది అనమాట. చూడండి ఎంత చక్కగా పొంగిందో. జాగ్రత్తగా టర్న్ చేయండి. ఒకేసారి మనం ఏదో ఆలోచనలో టర్న్ చేస్తే ఆయిల్ అనేది మీద పడే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఈ బ్రెడ్ పకోడాని నేను వీడియోలో చూపించిన విధంగా 2 సైడ్ టర్న్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుంటే ఈ విధంగా మంచి కలర్ వస్తుందండి. ఇలా తీసేసి నేను ఒక ప్లేట్ లో పెట్టేసుకున్నాను. మిగతా మనం స్టఫ్ చేసుకున్న బ్రెడ్ సైజ్ స్లైసెస్ ను కూడా ఈ విధంగా పకోడాలా వేసేసి ఒక ప్లేట్ లో సర్వ్ చేసుకుంటున్నాను. ఇలా ప్లేట్ లో పెట్టేసుకున్న తర్వాత ఇలాగా నైఫ్ తో నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసేసుకోండి. చాలా చక్కగా కనపడుతుంది. లోపల స్టఫింగ్ కూడా మంచిగా కుక్ అయిందండి. చాలా టేస్టీగా కూడా కనపడుతుంది. వీటిని నేను ఒక సర్వింగ్ ప్లేట్ లో సర్వ్ చేస్తాను. మనం గ్రీన్ చట్నీతో టమాటో కెచప్ తో తింటే ఈ బ్రెడ్ పకోడా టేస్ట్ అయితే చాలా బాగుందండి. తయారు చేసుకోవటం కూడా చాలా ఈజీగా ఉంది. ఈ టేస్టీ బ్రెడ్ పకోడా రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.